అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇండియన్ మనీ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ అజయ్ కుమార్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఒక 5 స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ 5 స్టాక్స్ ఎవరైతే కనుక 2010లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఉన్నారో వాళ్ళ వాల్యూ కనుక మీరు ఇప్పుడు చూసుకున్నట్లయితే అంటే 2021లో ఆల్మోస్ట్ 98% నుంచి 99% ఆఫ్ ద మనీని వాళ్ళు లూజ్ అయ్యారనమాట. అంటే ఈ కంపెనీస్లో మనం ఇప్పుడు చెప్పుకోబోయే 5 కంపెనీస్లో ఎవరైతే కనుక 2010లో ఒక 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేశారనుకుందాం, వాళ్ళ వాల్యూ కనుక మీరు ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 99% వరకు వాళ్ళ అమౌంట్ అనేది వాళ్ళు లూజ్ అయ్యారు. సో మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఈ విధంగా ఏ స్టాక్స్ అనేది బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి, ఏ విధంగా స్టాక్ మార్కెట్లో స్టాక్స్ అనేది బాగా పెర్ఫామ్ చేయట్లేదో మీరు కంపల్సరీ అర్థం చేసుకోవాలన్నమాట. సో మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు కొంతమంది కొన్ని స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి మంచి రిటర్న్స్ అనేది వస్తాయి. వేరే మరి కొంతమంది కొన్ని పర్టికులర్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, వాళ్ళ కంప్లీట్ అమౌంట్ అనేది కూడా లూజ్ అవుతూ ఉంటుంది. సో మీరు కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఏ పర్టికులర్ కంపెనీస్లో అయినా స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు మీరు ఫండమెంటల్ ఎనాలిసిస్లో ఆ కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ గురించి, ఆ కంపెనీ యొక్క ఇన్కమ్ స్టేట్మెంట్ గురించి, ఆ కంపెనీ యొక్క ఇంకా చాలా విధమైన మనకి చూసుకున్నట్లయితే చాలా స్టేట్మెంట్స్ ఉంటాయి, ఆ స్టేట్మెంట్స్ గురించి మీరు పర్టికులర్గా బాగా అబ్జర్వ్ చేయాలన్నమాట. అండ్ సెకండ్ వచ్చేసరికి ఆ పర్టికులర్ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ ఎవరు, ఆ మేనేజ్మెంట్ బాగా వర్క్ చేస్తుందా, బాగా వర్క్ చేయట్లేదా, అంటే మీరు చూసుకున్నట్లయితే ఆ కంపెనీస్ యొక్క ప్రొడక్ట్స్ ఆ సర్వీసెస్ అనేది పబ్లిక్లో డిమాండ్ ఉందా లేదా, నెక్స్ట్ 5 to 10 yearsకి ఆ ప్రొడక్ట్స్కి డిమాండ్ ఉందా లేదా, అండ్ ఆ పర్టికులర్ కంపెనీ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి ప్రాపర్గా ట్యాక్సెస్ అనేది పే చేస్తుందా లేదా, అండ్ ఆ పర్టికులర్ కంపెనీ ఎవ్రీ క్వార్టర్ని రిజల్ట్స్ని పాజిటివ్గా అనౌన్స్ చేస్తుందా లేదా. సో ఈ విధంగా మనం కంప్లీట్గా అబ్జర్వ్ చేసి అప్పుడు మాత్రమే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో నార్మల్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనం 99% ఆఫ్ ది మనీని లూజ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉందన్నమాట. సో దయచేసి ఎవరైతే కనుక స్టాక్ మార్కెట్లో ఎక్కువ మొత్తంలో కానీ వాళ్ళ లాంగ్ టర్మ్ కానీ వెల్త్ బిల్డ్ చేసుకోవాలంటే దయచేసి మీరు స్టాక్ మార్కెట్ గురించి కంప్లీట్ నాలెడ్జ్ని పొందండి. సో మీకు ఈ విధంగా కంప్లీట్ నాలెడ్జ్ కావాలంటే ఇమీడియట్గా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేయండి. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్లో కనుక మీరు చూసుకున్నట్లయితే అక్కడ స్టాక్ మార్కెట్ కోర్స్ అనే ఒక సపరేట్ కోర్స్ ఉంది. అక్కడ మనకి చాలా మాడ్యూల్స్ కింద ఉన్నాయన్నమాట. అంటే ఫస్ట్ మాడ్యూల్లో కనుక మీరు చూసుకున్నట్లయితే టెర్మినాలజీస్ అని, అంటే స్టాక్ మార్కెట్లో సంబంధించిన చాలా టెర్మినాలజీస్ అని, నెక్స్ట్ స్టాక్ మార్కెట్కి మ్యూచువల్ ఫండ్స్కి ఉన్న డెఫినేషన్ అని, నెక్స్ట్ ఏమో టెక్నికల్ అనాలిసిస్ అంటే ఏంటి, ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఏంటి, ఈ విధంగా మనకి చాలా మాడ్యూల్స్ ఉన్నాయి. సో మీరు ఎవరైతే కనుక స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవుదాం అనుకుంటున్నారో కంపల్సరీ ప్రతి ఒక్కరు ఈ స్టాక్ మార్కెట్ కోర్స్ని వాచ్ చేయండి. అండ్ మీరు డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకునే ముందు KOLA కోలా అనే మీరు ప్రోమో కోడ్ని కనుక యూజ్ చేసినట్లయితే మీకు 2000 రూపీస్ డిస్కౌంట్ అనేది లభిస్తుంది. సో దయచేసి ప్రతి ఒక్కరు ఎవరైతే స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వి ఎవరైతే కనుక లాంగ్ టర్మ్లో స్టాక్ని హోల్డ్ చేయాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరు దయచేసి ఈ స్టాక్ మార్కెట్ కోర్స్ని వాచ్ చేయండి. సో మనం ఇప్పుడు ఆ 5 స్టాక్స్ ఏంటో ఒక్కొక్కటిగా చూద్దాం. సో దానిలో భాగంగా ఫస్ట్ స్టాక్ చూద్దామండి, రిలయన్స్ కమ్యూనికేషన్. ఈ పర్టికులర్ స్టాక్ ప్రైస్ ఇప్పుడు ఎంత ఉందంటే 1.70 పైసా ఉంది. అండ్ ఈ పర్టికులర్ కంపెనీ ఏ సెక్టర్ సంబంధించిందంటే టెలికమ్యూనికేషన్ సెక్టర్. ఒకవేళ మీరు 2010లో కనుక ఈ పర్టికులర్ కంపెనీలో ఒక 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి, ఇప్పుడు ఆ 1 lakh గాను వాల్యూ ఎంత ఉందంటే 1872 రూపీస్ ఉంది. అంటే చూడండి ఎంత, అంటే మనం 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేసాం, బట్ ఆ 1 lakh గాను నార్మల్గా ప్రతి ఒక్కరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి నాకు 10% రిటర్న్ కావాలి, 20% రిటర్న్ కావాలి ఇలా అంటూ ఉంటారు. బట్ మీరు స్టాక్ని చూస్ చేసుకున్నప్పుడు మాత్రం బ్యాడ్ స్టాక్ని కనుక చూస్ చేసుకుంటే మీరు ఎంతైతే అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేశారో ఆ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ కూడా జీరో అవడానికి పాసిబిలిటీ ఉంది. సో రిలయన్స్ కమ్యూనికేషన్ సంబంధించి మీరు 1 lakh కనుక 2010లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇప్పుడు ఆ వాల్యూ వచ్చేసరికి 1872 రూపీస్ ఉంది. చూడండి మనం ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ చేసామో ఆల్మోస్ట్ ఆ అంత అమౌంట్ని మనం లూజ్ అయ్యామన్నమాట. సో దానిలో భాగంగా నెక్స్ట్ స్టాక్ చూద్దామండి, రిలయన్స్ క్యాపిటల్. ఈ స్టాక్ ప్రైస్ వచ్చేసి 10 రూపీ 15 పైసా అండ్ సెక్టర్ వచ్చేసి NBFC అండ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్. వీళ్ళు లోన్స్ అవి ఇస్తూ ఉంటారు అనమాట. బ్యాంకింగ్ సెక్టర్ కాదు, ఇది NBFC సంబంధించింది. అండ్ ఇప్పుడు ఎవరైతే కనుక ఈ పర్టికులర్ స్టాక్లో 2010లో 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటారో అలాంటి వారి వాల్యూ కనుక మీరు ఇప్పుడు చూసుకున్నట్లయితే 1950 రూపీస్. చూడండి 1 lakh ఎక్కడ, 1950 రూపీస్ ఎక్కడ, ఆల్మోస్ట్ 2000 రూపీస్ అనుకుందాం. అంటే చూడండి ఎంత 98% ఆఫ్ ద మనీని లూజ్ అయ్యారనమాట. సో దాంట్లో భాగంగా నెక్స్ట్ స్టాక్ చూద్దామండి, రిలయన్స్ పవర్. ఈ పర్టికులర్ స్టాక్ ప్రైస్ వచ్చేసి 3 రూపీస్ 85 పైసా అండ్ సెక్టర్ వచ్చేసి పవర్ జనరేషన్. అండ్ మీరు ఎవరైతే కనుక ఈ పర్టికులర్ స్టాక్లో 2010లో 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటారో ఆ వాళ్ళ వాల్యూ ఇప్పుడు టుడే కనుక మీరు చూసుకున్నట్లయితే 2578 రూపీస్ ఉంది. దాని భాగంగా నెక్స్ట్ స్టాక్ చూద్దామండి, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ స్టాక్ ప్రైస్ వచ్చేసి 32 రూపీస్. ఎవరైతే కనుక 2010లో 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటారో వాళ్ళ వాల్యూ ఇప్పుడు కనుక మీరు చూసుకున్నట్లయితే 3327 రూపీస్. దానిలో భాగంగా లాస్ట్ బట్ నాట్ లీస్ట్
రిలయన్స్ నావెల్ అండ్ స్టాక్ ప్రైస్ వచ్చేసి 2.60 పైసా అండ్ సెక్టర్ వచ్చేసి షిప్పింగ్. ఎవరైతే కనుక 2010లో 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటారో వాళ్ళ వాల్యూ కనుక ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే 4,868 రూపీస్. సో మనం ఇప్పుడు 5 కంపెనీస్ డిస్కస్ చేసాం కదా. ఈ 5 కంపెనీస్ అన్ని అనిల్ అంబానీ సంబంధించిన కంపెనీస్. మీరు కనుక చూసుకున్నట్లయితే ముఖేష్ అంబానీ కూడా చాలా కంపెనీస్ ఉన్నాయి అండ్ అనిల్ అంబానీ కూడా చాలా కంపెనీస్ ఉన్నాయి. బట్ అఫ్ కోర్స్ అనిల్ అంబానీ కంపెనీస్ అన్నింటిలో చాలా కంపెనీస్ అనేవి ఆల్రెడీ బ్యాంక్రప్ట్ అయినాయి. సో ఇవన్నీ కంపెనీస్ అనేవి అనిల్ అంబానీ కంపెనీస్కి సంబంధించినవి. సో మీరు ఏ పర్టికులర్ స్టాక్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా మీరు ఫస్ట్ అబ్జర్వ్ చేయవలసింది ఆ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ ఎట్లా ఉంది, ఆ కంపెనీ యొక్క ఫండమెంటల్ అనాలిసిస్ ఎలా ఉన్నాయి అండ్ ఆ కంపెనీ యొక్క వాళ్ళు ఎవ్రీ క్వార్టర్ వాళ్ళ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఆ టైంలో వాళ్ళు పాజిటివ్గా అనౌన్స్ చేస్తున్నారా, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ కంపెనీకి, ఇవన్నీ మీరు తరువుగా అబ్జర్వ్ చేసి అప్పుడు మాత్రమే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. మీరు చూసుకున్నట్లయితే చాలా మంది స్టాక్ మార్కెట్లో వాళ్ళ ఫ్రెండ్ చెప్పారని, లేకపోతే వాళ్ళు ఎక్కడో అడ్వర్టైజ్మెంట్లో ఏదో, లేకపోతే మనీ కంట్రోల్లో లేదా వాల్యూ రీసెర్చ్లో కొన్ని స్టాక్ సజెషన్స్ చూసామని ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. సో దయచేసి ఎవరు అలా ఇన్వెస్ట్మెంట్ చేయకండి. మీరు స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మీకు అట్లీస్ట్ ఆ కంపెనీ గురించి కంప్లీట్ అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామంటే మనం ఆ పర్టికులర్ కంపెనీకి మన ఒక షేర్ హోల్డర్స్ అనమాట. అంటే కంపెనీ అనేది మనం బాగా అర్థం చేసుకుంటే మాత్రమే మీరు అలాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. సో మీరు ఏ పర్టికులర్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నా మీరు ఒక కంపెనీస్ని ఒకసారి బాగా చదవండి. అంటే ఆ పర్టికులర్ కంపెనీకి సంబంధించి ఎలాంటి బిజినెస్ చేస్తుంది, ఆ బిజినెస్ అనేది నెక్స్ట్ 5 to 10 years అనేది మార్కెట్లో అవైలబిలిటీ ఉంటుందా లేదా, ఆ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్కి డిమాండ్ ఉంటుందా లేదా. సో ఈ విధంగా మీరు ప్రతిదీ అబ్జర్వ్ చేసి అప్పుడు మాత్రమే మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీకు మంచి లాభాలనే వస్తూ ఉంటాయన్నమాట. సో మీలాంటి వారి కోసమే మేము ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్లో స్టాక్ మార్కెట్ కోర్స్ అని ఒక కంప్లీట్ కోర్స్ ఉంది. సో దయచేసి ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేసే ముందు KOLA కోలా అనే మీరు ప్రోమో కోడ్ యూస్ చేసినట్లయితే మీకు 2,000 రూపీస్ డిస్కౌంట్ అనేది కూడా లభిస్తుంది. అక్కడ మీకు ఆ కోర్సులో కంప్లీట్ నాలెడ్జ్ అనేది ఇవ్వబడుతుంది. సో దయచేసి ప్రతి ఒక్కరు ఇప్పుడే డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.